దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువపై పలికిన 5వ మాట దప్పికొనుచున్నాను. సో అది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ మనం చదువుకున్నట్టుగా, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నానండి. సో దీన్ని మనము 3 పార్ట్లుగా 3 పార్ట్స్ తో మనము డివైడ్ చేసుకున్నట్లుగానైతే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సెకండ్ది లేఖనము నెరవేరినట్లు, మూడోది నేను దప్పికొనుచున్నానని. సో ఫస్ట్ పార్ట్ గురించి మనం కొంచెంసేపు ధ్యానం చేసుకున్నట్లయితే, అటు తర్వాత అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగింది. అంటే ఎలా యేసుకి తెలుసు అప్పటికి అంతా కంప్లీట్ అయింది అని అంటే, అక్కడ యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చిన పర్పస్ కంప్లీట్ అయింది. అంటే తండ్రి యొక్క చిత్తము పూర్తయింది. సో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం, దేవుని యోచనను పూర్తి చేయడం. సో మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం అంటే, దీని గురించి మనం పాత గ్రంథంలో చూసినట్లయితే లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాస్తుంది: రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే ఇక్కడ రక్తము కేవలం మన శరీరంలో ఉన్న ఒక నార్మల్ లిక్విడ్ కాదు, ఇట్స్ అ సింబల్ ఆఫ్ లైఫ్. సో మన శరీరంలో రక్తంగా లేదంటే మనం బ్రతకలేము. అక్కడ ఏమంటున్నారంటే, మనం ఒకవేళ ఏదైనా పాపము, ఇఫ్ యు కమిట్ ఎనీ సిన్, మనం దానికి బదులుగా మనం రక్తం చెల్లించాలి. సో లేవి కాండంలో మనం 4వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రజలు ఎవడైనా పాపము చేసిన ఎడల తాను చేసిన పాపము విషయమై మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. అలా వధించిన తర్వాత 30వ వచనంలో, యాజకుడు దాని రక్తములో కొంచెం తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమిరి దాని శేషమును ఆ పీఠమును అడుగున పోయవలెను. అంటే ఇక్కడ ఏంటంటే, పాపం చేసిన దానికి బదులుగా ఒక నిర్దోషమైన ఒక గర్భపిల్లను తీసుకొచ్చి మనం దాన్ని వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోస్తున్నాం. కానీ ఇక్కడ బలిపీఠము మీద రక్తం అంటే దాని మీనింగ్ యేసు శిలువ మీద యేసుక్రీస్తు యొక్క రక్తం. వధింపబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు. నిజంగా యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆయన బ్రతికున్న కాలం మొత్తం అసలు ఆయన ఎటువంటి పాపం చేయలేదు. మన పాపాలని ఆయన కడగడానికి వచ్చాడు. సో బట్ ఇక్కడ చూసుకున్నట్లుగానైతే, యేసుక్రీస్తు శిలువపై రక్తాన్ని చిందించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనకు పాపాలకు ప్రాయశ్చిత్తం చేశారంటే ఇట్ డజంట్ మీన్ దట్ వి గాట్ ఎ లైసెన్స్ టు కమిట్ సిన్ అగైన్. సో ఆయన శిలువ పైన చనిపోయిన దాన్ని మనం ఒక గుర్తుగా తీసుకొని మన మనసు, మన ఆలోచనలు పాపం చేయకుండా ఆయన ప్రాయశ్చిత్తం అనే మార్గంలో మనకి నడవడానికి ఆయన మనకు ఒక దారిలాగా మనకు వేశారు అనమాట. సో దేవుని చిత్తం కూడా దేవుని చిత్తం పూర్తి కావడంలో రెండవది ఏంటంటే, మనుషులను పాపం నుండి రక్షించడం. సో ఎందుకు దేవుడు మనుషుల్ని పాపం నుంచి రక్షించాలనుకున్నారంటే, మనుషులంటే దేవాతి దేవుడికి చాలా ఇష్టం. మనము దేవుని నుంచి ఎప్పుడు దూరం అవుతామంటే, ఇఫ్ యు కమిట్ సిన్, మనకి దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ బ్రేక్ అవుతుంది. అదే విషయం ఆదాము హవ్వ విషయంలో అప్పుడు కూడా జరిగింది. ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వాళ్ళు పాపం చేశారో, దేవునికి వాళ్ళకున్న మధ్యలో కనెక్షన్ బ్రేక్ అయింది. సో అందుకోసం ఆ కనెక్టివిటీ బ్రేక్ కాకుండా ఉండడానికి దేవుడు మనపైన చూపించిన ప్రేమను బట్టి యేసుక్రీస్తును ఈ ప్రపంచానికి, ఈ లోకానికి పంపించారు. సో పంపించి ఆయన ద్వారా మనకు యేసుక్రీస్తు ద్వారా ఒక రక్షణ మార్గాన్ని చూపించి మళ్ళీ ఆ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ మనం పాపంలోకి, ఆ నరకంలోకి పోకుండా ఉండడానికి మనకి యేసుక్రీస్తు ద్వారా ఒక కనెక్టివిటీని, ఒక మార్గాన్ని మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు, యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నారంటే అప్పటి వరకు ఉన్న మనుష్యుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి చనిపోయారు కదా, కానీ అటు తర్వాత వచ్చిన మనుషులకి ఎలా ప్రాయశ్చిత్తం జరుగుతుంది అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే,
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యాంక్ లో ఒక 100K లోన్ ఉంది అనుకుంటే, యేసుక్రీస్తు ఆ లోన్ ఆల్రెడీ పే చేశారు. వాట్ ఎవర్ లోన్ వాస్ దేర్, ఇట్ వాస్ ఆల్రెడీ పెయిడ్. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ జస్ట్ హ్యావ్ టు రిడీమ్ ఇట్. మనం క్లెయిమ్ చేసుకోవాలి, నాకు నా పాపాలకు ఆల్రెడీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఒక రక్షణ కలిగింది అని చెప్పి మనం దాన్ని రిడీమ్ చేసుకోవాలి, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి ఆ జరిగిన పేమెంట్. సో సో ఆ విధంగా యేసుక్రీస్తు ఏంటంటే తండ్రి యొక్క ఆలోచన కంప్లీట్ గా, తండ్రి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా జరిగిపోయింది. సిలువు పైకి వచ్చే దగ్గరికి, ఆయన చనిపోయే సమయానికి మొత్తం జరిగిపోయింది కాబట్టి అక్కడ సమస్తము సమాప్తమైనది అని చెప్పి ఆయన ఎదిగారు అని అంటున్నారు. సో అదే వచనంలో సెకండ్ పార్ట్ ని తీసుకుంటే లేఖనము నెరవేరునట్లు. ఇక్కడ లేఖనము నెరవేరునట్లు అంటే యేసుక్రీస్తు శిలువమాను పైన పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను పూర్తి అయ్యాయి అని చెప్పి, అంటే ఆయన శిలువమానుపై వచ్చే దగ్గరికి, ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రవచనాలు కంప్లీట్ అయిపోయాయి. సో దానిలో ఉన్న ఇంకో ప్రవచనం ఏంటంటే దప్పికొనుచున్నాను చిరకు పుచ్చుకోవడం అనేది. అంటే యేసుక్రీస్తు యొక్క జన్మం కానీ, ఆయనకు జరిగిన ద్రోహం కానీ, శిలువపై జరిగిన అవమానాలు కానీ, శిక్షలు కానీ, ఇంకా చివరి దశకు వచ్చేటప్పటికి ఈ మాట దప్పికొనుచున్నాను అనే మాట కూడా కంప్లీట్ అయింది అన్నట్టు. సో కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో కానీ చూస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ఎలా నెరవేరిందంటే క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29లో చూస్తే యేసుక్రీస్తు దప్పికొనుచున్నాను అన్నాను. తర్వాత 29లో వారు ఒక స్పంజీ చిరకలతో నింపి ఆయన నోటికి అందించారు. అంటే యేసుక్రీస్తుకు ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల ప్రకారము అలా జరగబోతుంది అని తెలుసు. అంటే ఆయనకి రాబోయే శిలువ మరణం గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఇలా శిక్షించబడబోతున్నారు అని చెప్పి he already know that he is not going to go anywhere. మన పాపలను కడగడానికి వచ్చిన ఆయన he is already ready to die for it. అంటే ఆయన శిక్షించబడి దాహపడి చిరకను పుచ్చుకోబోతున్నారు అని చెప్పి he already know that. సో అంటే పాత నిబంధనలో మెస్సియా గురించి ప్రవచనాలన్నీ అక్కడ నెరవేరాయి. అంటే ఆ కాలంలో దావీదు హోలీ స్పిరిట్ ద్వారా దప్పికొనడం, చిరకను అందుకోవడం అనేవి యేసుక్రీస్తుకు కంప్లీట్ గా నెరవేరాయి అన్నమాట. దాన్ని బట్టి అక్కడ లేఖనం నెరవేరునట్లు అని భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే హోలీ స్పిరిట్ పాత నిబంధనలో ఉన్న లేఖనాల ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించడానికి అప్పట్లో దావీదు ద్వారా ఆల్రెడీ లేఖనాల్లో ఒక ప్రవచనం ద్వారా మనకు పెట్టారనమాట. సో అది సెకండ్ పార్ట్ గురించి, అది లేఖనం నెరవేరునట్లయిన దాని గురించి. సో ఇప్పుడు లాస్ట్ది 3వ పార్ట్ దప్పిగొనుచున్నాను అనేది. సో దప్పిగొనుచున్నాను అనేది మనము 2 రకాలుగా కానీ తీసుకుంటే, ఒకటి వచ్చి ఫిజికల్ థర్స్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్పిరిచువల్ థర్స్ట్. శారీరకమైన దాహము మరియు ఆత్మ సంబంధమైన దాహం. సో శారీరకమైన దాహం గురించి కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ పాయింట్ ఆఫ్ టైంకి రాక ముందు వరకు ఆయన ఎంతో భయంకరంగా శిక్షించారు. అంటే ఆయనకి రాత్రి మొత్తం నిద్రలేని విచారణలు చేశారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టినారు, ఇంకా ఆయనకు సిలువ వేసి సిలువకి మేకులేసి కొట్టారు. మనం ఒకసారి మనం సేమ్ ఎంపతిగా మనం ఫీల్ అయితే ఆయన ఎటువంటి బాధను అనుభవించారని మనం అసలు కంప్లీట్ గా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము, అది అంత భయంకరమైన బాధ. సో ఆ సమయంలో ఏంటంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ లిక్విడ్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ హిస్ బాడీ అది బయటకు వచ్చేసింది. సో మళ్ళీ మండుటి ఎండ అది. సో దానివల్ల ఆయన ఫిజికల్ గా దప్పికొనుచున్నాను అని చెప్పి అన్నారు. దాన్ని మనం ఆధ్యాత్మికమైన కోణంలో చూసినట్లుగానైతే యోహాను సువార్తలో దప్పికొనుచున్నాను అనే మాట కాకుండా ఇంకో 2 సార్లు దాహం గురించి ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాల్లో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పికొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో అదేవిధంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనంలో చూస్తే, ఎవడైనాను దప్పిగొడిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు ఆత్మ విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను.
అంటే ఇక్కడ మనకి శాంతి సమాధానం లేకపోయినా, మనలో ఎటువంటి మనసులో ఉన్న కలత ఉన్నా కానీ, ఒకవేళ ఆత్మసంతృప్తి లేకపోయినా కానీ, ఏసే దానికి మార్గం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు కావాల్సిన జీవజలం వస్తుంది. మన పాపాన్ని కడగడానికి, మనం ఇంకా పాపాలు చేయకుండా ఉండడానికి, పాపపు ఆలోచనలు రాకుండా ఉండడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ జీవజలం వస్తుంది అంటున్నాడు. కానీ యోహాను సువార్త 19:28 వచ్చేపాటికి, అంటే సిలువ మీదకి వచ్చేసరికి దప్పికొనుచున్నాను అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన మన పాపాలని తనపైన వేసుకొని, ఆయన నిజంగా అయితే ఎటువంటి పాపం చేయలేదు, ఏ పాపం ఎరుగని దేవుడు ఆయన. సో అటువంటి యేసుక్రీస్తు మానవ రూపంలో మనం చేసిన పాపాలని ఆయన పైన వేసుకొని, రాబో మనుషుల సైతం పాపాలను సైతం ఆయన పైన వేసుకొని మనకు పాప విమోచనం అనే మార్గాన్ని మనకి ఇచ్చారు. అంటే మనం ఏంటంటే, దీన్ని బట్టి మనం గమనించాల్సింది, మనం మారు మనసు పొందాలి. ఎటువంటి పాపాలు చేసినా కానీ దాన్ని కడుక్కోవడానికి మనకు మారు మనసు పొంది మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో ఇక్కడ దాని ద్వారా మనం చూసినట్లయితే, అంటే మనం పొందాల్సిన స్పిరిచువల్ ఎంప్టీనెస్ ని ఆయన జీవ జలం ద్వారా, లివింగ్ వాటర్ ద్వారా మన ఆత్మదాహాన్ని తీర్చడానికి ఆయన ఒక మార్గం వేశారు. సో ముగింపుగా చూసుకున్నట్లుగానైతే, ఈ విధంగా యేసు శిలువపై అనుభవించిన దాహం ద్వారా, భయంకరమైన బాధ ద్వారా మనకు జీవజలాన్ని ఇచ్చి, మనకు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చారు. మనం నరకంలోకి పోకుండా మనం మారు మనసు, మనం బతుకున్నప్పుడే మనం మారు మనసు పొందడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, మన ఇంకా మీద ఫ్యూచర్ లో కూడా మనం ఎటువంటి తప్పులు చేయడానికి ప్రేరేపింపకుండా ఉండేటట్లు మనకు ఈ శిలువ మరణాన్ని గుర్తు ద్వారా మనకి ఒక మార్గాన్ని ఇచ్చారు. సో దీంతో నేను ముగించాలనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘం అందరికీ నేను ఎటువంటి మిస్టేక్స్ చెప్పినా నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.